భారతీయులకు జర్మనీ శుభవార్త చెప్పింది. తమ దేశంలోని విమానాశ్రయాల మీదుగా ప్రయాణించే భారతీయ పాస్పోర్ట్ హోల్డర్స్ కి వీసా రహిత ట్రాన్సిట్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్టు ప్రకటించింది. జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మర్చ్ భారత పర్యటన సందర్భంగా ఒక సంయుక్త ప్రకటనలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు జర్మనీ ఛాన్సలర్ ఫెడరిక్ మర్చ్ 2 రోజుల పర్యటన కోసం భారత్ చేరుకున్నారు. మర్చ్ తన 2 రోజుల పర్యటనలో భాగంగా భారత్ పర్యటిస్తున్నారు. ఇది మర్చ్ కి తొలిసారి భారత పర్యటన కాగా ఫెడరల్ ఛాన్సలర్ గా ఆయన చేపట్టిన మొదటి ఏషియా పర్యటన కూడా కావడం విశేషం. ఈ నిర్ణయం ప్రకారం జర్మనీ విమానాశ్రయాల ద్వారా ఇతర దేశాలకు ప్రయాణించే భారతీయులకు ప్రత్యేక ట్రాన్సిట్ వీసా అవసరం ఉండదు. అయితే ప్రయాణికులు విమానాశ్రయం పరిధిని దాటి బయటకి వెళ్ళకూడదు. అంటే వీసా లేకుండా జర్మనీలోకి ప్రవేశించడానికి మాత్రం అనుమతి ఉండదు. ఛాన్సలర్ మర్చ్ కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిర్ణయానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇది 2 దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే కీలక అడుగుగా ఆయన అభివర్ణించారు. భారత్ జర్మనీల భాగస్వామ్యం 25 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో గత పురోగతిని సమీక్షించడంతో పాటు రక్షణ, భద్రత, సైన్స్ అండ్ ఇన్నోవేషన్, గ్రీన్ డెవలప్మెంట్ వంటి కీలక రంగాలలో సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చలు జరిగాయి. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, నైపుణ్యాభివృద్ధి తదితర రంగాల్లో పరస్పర సహకారంపై నేతలు దృష్టి సారించారు. ఈ సమావేశాల్లో ఇరు దేశాల వ్యాపార, పారిశ్రామిక దిగ్గజాలతో ఇరువురు నేతలు భేటీ అయ్యారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకోవడంతో పాటు కెనడాలో జరిగిన G7 శిఖరాగ్ర సమావేశంలో కుదిరిన భాగస్వామ్యాన్ని మరింత విస్తరించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఇదిలా ఉండగా ఇప్పటికే జర్మనీలో భారతీయుల ప్రతిష్ట ఆకాశానికంటింది. జర్మనీలో భారతీయ జెండా రెపరెపలాడుతోంది. సంపన్న జర్మనీ దేశంలో ప్రవాసులు తమ సంపాదనలతో రికార్డులు సృష్టిస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికాను కాదని భారతీయ యువత జర్మనీ బాట పట్టింది. అక్కడ లోకల్ వాళ్ళకంటే మన వాళ్లే ఎక్కువ జీతాలు తీసుకుంటున్నారంటే ఆశ్చర్యం కలగకుండా ఉండదు. ఐటీ నుండి వైద్యం వరకు అన్ని రంగాల్లోనూ భారతీయులే టాప్. అమెరికాలో వీసా కష్టాలు, బ్రిటన్లో ఆర్థిక మాంద్యం భయాలతో ఇప్పుడు చలో జర్మనీ అంటున్న మన టెక్కీల విజయ గాథ అద్భుతం. యూరోప్ లోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీలో పనిచేస్తున్న విదేశీ కార్మికుల్లో భారతీయులే అత్యధిక సగటు వేతనాన్ని అందుకుంటూ అగ్రస్థానంలో నిలిచారు. జర్మనీ ఫెడరల్ ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీ రిలీజ్ చేసిన రీసెంట్ గణాంకాలు చూసి ప్రపంచ దేశాలే ఆశ్చర్యపోతున్నాయి. ఈ నివేదిక ప్రకారం జర్మనీలో పనిచేస్తున్న ఒక భారతీయ ఉద్యోగి సగటున నెలకి 5,800 యూరోలు సంపాదిస్తున్నారు. అంటే ఇది మన భారతీయ కరెన్సీలో చెప్పాలంటే దాదాపు 5,30,000 రూపాయలు. అక్కడి స్థానిక జర్మన్ పౌరులు తీసుకునే జీతాల కంటే కూడా ఇది చాలా ఎక్కువ. సాధారణంగా స్థానికులకే ఎక్కువ ప్రాధాన్యత, ఎక్కువ జీతాలు ఉంటాయి. కానీ జర్మనీలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నం. భారతీయుల పనితనం, వారి కష్టపడే తత్వానికి జర్మన్ కంపెనీలు బ్రహ్మరథం పడుతున్నాయి. కేవలం సంపాదనలోనే కాదు, నిజాయితీగా పనిచేయడంలోనూ భారతీయులకు సాటి లేరని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదొక చారిత్రక మార్పుగా విశ్లేషకులు చెప్తున్నారు. అసలు జర్మనీలో భారతీయులకు ఇంత విపరీతమైన డిమాండ్ ఎందుకు పెరిగిందన్న విషయానికొస్తే దీనికి ప్రధాన కారణం మన వారి నైపుణ్యం. జర్మనీలో ఉన్న భారతీయుల్లో అత్యధికులు ఉన్నత విద్యావంతులు కావడం విశేషం. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగం, ఇంజనీరింగ్, సైన్స్ మరియు వైద్య రంగాల్లో భారతీయ నిపుణుల హవా నడుస్తోంది. జర్మనీ ప్రస్తుతం తీవ్రమైన మానవ వనరుల కొరతను, స్కిల్డ్ లేబర్ షార్టేజ్ ని ఎదుర్కొంటోంది. సాంకేతిక నైపుణ్యం, ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉన్న వారి కోసం ఆ దేశం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తోంది. ఈ గ్యాప్ ని భర్తీ చేయడంలో భారతీయులు కీలకంగా మారారు. కేవలం ఉద్యోగులుగానే కాకుండా పరిశోధన మరియు అభివృద్ధి విభాగాల్లోనూ మన వాళ్ళు కీలక పాత్ర పోషిస్తూ ఉండటంతో అక్కడి బడా కంపెనీలు భారీ ప్యాకేజెస్, బోనస్లు ఇచ్చి మరీ భారతీయులను నియమించుకుంటున్నాయి. జర్మనీ ఆర్థికాభివృద్ధిలో ఇప్పుడు భారతీయుల సహకారం వెలకట్టలేనిదిగా మారిపోయింది. అందుకే అక్కడ మన వారికి అంతటి రాజభోగం దక్కుతోంది. ఒకప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ అంటే అందరికీ అమెరికానే గుర్తొచ్చేది. అమెరికా వెళ్లడమే వాళ్ళ జీవిత లక్ష్యంగా ఉండేది. కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. అమెరికాలో H1B వీసా కష్టాలు,
గ్రీన్ కార్డ్ కోసం ఏళ్ల తరబడి నిరీక్షణ, ఎప్పుడు జాబ్ పోతుందో తెలియని లే ఆఫ్ భయాలతో భారతీయ టెక్కీలు విసిగిపోయారు. ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్న వారికి ఇప్పుడు జర్మనీ ఒక స్వర్గధామంగా కనిపిస్తోంది. అమెరికా, బ్రిటన్ దేశాలతో పోలిస్తే జర్మనీలో సామాజిక భద్రత చాలా ఎక్కువ. అక్కడి హెల్త్ కేర్ సిస్టమ్, పిల్లల చదువులు మరియు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా అద్భుతంగా ఉండటం భారతీయ వలసదారులను విపరీతంగా ఆకర్షిస్తోంది. వారంలో 40 గంటల పని, శని ఆదివారాలు పూర్తి విశ్రాంతి ఉండటంతో ఒత్తిడి లేని జీవితం గడుపుతున్నారు. జర్మన్ భాషా సమస్య ఉన్నప్పటికీ కేవలం తమ వృత్తిపరమైన నైపుణ్యాలతోనే భారతీయులు అక్కడ తక్కువ కాలంలోనే ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారు. భాష అనేది కేవలం ఒక అడ్డంకి మాత్రమే తప్ప నైపుణ్యానికి కాదని మనవాళ్లు నిరూపిస్తున్నారు. జర్మనీ ప్రభుత్వం కూడా సమయానికి తగ్గట్టుగా చాలా తెలివిగా పావులు కదుపుతోంది. తమ దేశంలో ఉన్న స్కిల్డ్ లేబర్ కొరతను తీర్చుకోవడానికి భారత్ ని ఒక వ్యూహాత్మక భాగస్వామిగా ఎంచుకుంది. భారతీయ నిపుణులను ఆకర్షించేందుకు వీసా నిబంధనలను భారీగా సరళతరం చేసింది. గతంలో జర్మనీ వీసా రావడం చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆపర్చునిటీ కార్డ్ పేరుతో కొత్త విధానాలను తీసుకొచ్చి ఉద్యోగం వెతుక్కోవడానికి వచ్చే వారికి రెడ్ కార్పెట్ పరుస్తోంది. డిగ్రీ ఉండి పని అనుభవం ఉంటే చాలు జర్మనీ రమ్మని ఆహ్వానిస్తోంది. కేవలం ఐటీ రంగమే కాకుండా నర్సింగ్, హాస్పిటాలిటీ, కన్స్ట్రక్షన్ ఫీల్డ్స్ లో కూడా భారతీయులకు ద్వారాలు తెరిచింది. ఈ ఫ్రెండ్లీ ఇమిగ్రేషన్ పాలసీసే ఇప్పుడు భారతీయ యువతను జర్మనీ వైపు అడుగులు వేసేలా చేస్తున్నాయి. కుటుంబంతో సహా వచ్చి అక్కడ స్థిరపడేందుకు అక్కడి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు అన్ని ఇన్ని కావు. ఇప్పుడు రీసెంట్ గా భారతీయ పాస్పోర్ట్ హోల్డర్స్ కి వీసా రహిత ట్రాన్సిట్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్టు ప్రకటించింది.